నమస్తే. ఈరోజు మేము టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ పాలిసీస్ గురించి చదువుకుందాం. జస్ట్ డీటెయిల్స్ అనేది మీకు ఇస్తాను. విచ్ ఎవర్ ఈజ్ సూటబుల్ ఫర్ యూ ఆ ఇన్సూరెన్స్ పాలసీ గురించి మీరు ఎంక్వైరీస్ కూడా పంపించవచ్చు. సో మనకు టైప్స్ ఆఫ్ పాలసీస్ ఏమేమి ఉన్నాయి, ఐ నో ఇట్ ఈస్ నాట్ క్లియర్లీ విజిబుల్, కానీ ఒక చిన్న ట్రై చూద్దాం. మీకు నెక్స్ట్ టైం నుంచి వీడియోస్లో ఇంకా క్లియర్గా చేసేకి నేను ట్రై చేస్తాను. ఇక్కడ టైప్స్ ఆఫ్ పాలసీస్ ఏమేమి ఉన్నాయంటే, ఒకటి వచ్చేసి ఎండోమెంట్ ప్లాన్స్. ఎండోమెంట్ ప్లాన్స్లో మీకు ఏముంటుందంటే గుడ్ రిటర్న్స్ ఉంటుంది. ఓకే, లంసన్ అమౌంట్ అనేది మీకు మీ చేతిలో దొరుకుతుంది అండ్ మంచి రిటర్న్స్ కూడా దొరుకుతుంది అండ్ మీకు కవరేజ్ కూడా ఉంటుంది దీంట్లో ఎండోమెంట్ పాలసీస్లో. దాంతోపాటు యూలిప్ ప్లాన్స్ మార్కెట్ లింక్డ్ ప్లాన్స్ ఉంటాయి. సో దాంట్లో కొంచెం రిస్క్ కూడా ఎక్కువనే ఉంటుందన్నమాట. టర్మ్ ప్లాన్స్ ఏంటంటే కంప్లీట్లీ కవరేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎన్ని కాలం బతుకుతారు కదా అంతవరకు మీకు కవరేజ్ అనేది ఇస్తామన్నమాట ఇన్ టర్మ్ ప్లాన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హోల్ లైఫ్ ప్లాన్స్. హోల్ లైఫ్ ప్లాన్స్లో ఏమవుతుందంటే హోల్ లైఫ్ పాలసీ నడుస్తుంది, హోల్ లైఫ్ కవరేజ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇన్సూరెన్స్ అంటేనే కవరేజ్ అనేది మేజర్ క్రైటీరియా అనమాట. హోల్ లైఫ్ ప్లాన్స్లో తీసుకుంటే ఇంకొకటి ఏమంటే పాలసీ కూడా ల్యాప్స్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఇవాళ రేపు లేటెస్ట్గా న్యూ పాలసీస్ కూడా లాంచ్ అయినాయి ఎల్ఐసిలో, దాంట్లో కూడా కవరేజ్ అనేది 100% ఇస్తున్నారనమాట. దాంతోపాటు మనీ బ్యాక్ ప్లాన్స్ ఏమంటే మీకు లంసమ్ అమౌంట్ కూడా కొంచెం ఇచ్చేసి ఇంటర్వల్స్లో ఎవ్రీ 5 years ఎవ్రీ 10 years మీరు ఎలా చూస్ చేస్తారు కదా అలా ఇంటర్వల్స్లో మీకు అమౌంట్ అనేది కూడా ఇస్తారు. అది మనీ బ్యాక్ ప్లాన్స్. నెక్స్ట్ వీడియోలో మీకు మీ ఏజ్ని తగ్గట్టు ఏ ప్లాన్ అనేది సూటబుల్ అనేది తెలుసుకుందామంట. అంటిల్ దెన్ నమస్తే.